హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనం ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఏఐ టెక్నాలజీతో మన ఓన్ బ్రాండ్ లోగో యానిమేషన్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఎలా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈ లోగోస్ క్రియేట్ చేసుకోవడానికి ChatGPT.com వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి, ChatGPT.com. ఇక్కడ లాగిన్ అవ్వాలి. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ లోగో యానిమేషన్స్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ లోగో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మన దగ్గర కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ప్రాంప్ట్స్ వచ్చేసరికి నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ప్రాంప్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ కొత్తగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే క్రియేట్ చేశాను. అందులో ఈ ప్రాంప్ట్స్ మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3 బ్రాండ్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ లోగోకి సంబంధించిన ప్రాంప్ట్ వచ్చేసరికి జ్యువెలరీకి సంబంధించిన ప్రాంప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూట్యూబ్కి సంబంధించిన లోగో ప్రాంప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి బిజినెస్కి సంబంధించిన లోగో ప్రాంప్ట్. ఓకే, ఫస్ట్ ఈ జ్యువెలరీకి సంబంధించిన ప్రాంప్ట్ లోగో అయితే క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ లోగో నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఇలా టైప్ చేసుకుంటున్నా. చూడండి, లలిత అని ఇచ్చాను. ఇక్కడ లలిత జ్యువెలరీకి సంబంధించిన లోగో ఇమేజ్ అయితే ఫస్ట్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ ChatGPT.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్, సింపుల్గా సబ్మిట్. ఇక్కడ లలిత నేమ్తో మనకు ఒక బ్రాండ్ లోగో అయితే క్రియేట్ అవుతుంది. చూడండి, లోగో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోగోకి సంబంధించిన యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. దీనికోసం మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి చూడండి, యానిమేషన్ ప్రాంప్ట్ వచ్చేసరికి ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యానిమేషన్ ప్రాంప్ట్లో మనం ఒక స్టైల్ అయితే మెన్షన్ చేసాము, గోల్డ్ డస్ట్ ఫార్మేషన్. ఇలాగా స్టైల్స్ వచ్చేసరికి మన బ్రాండ్ బేస్ మీద చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. ఈ స్టైల్కి సంబంధించిన ప్రాంప్ట్ డీటెయిల్స్ కూడా నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇక్కడ చూడండి, మినిమల్ ప్రీమియం లుక్తో మనకు లోగో క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఉన్న స్టైల్స్లో ఏదో ఒక స్టైల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సినిమాటిక్ స్టైల్లో మీకు లోగో యానిమేషన్ అయితే క్రియేట్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఉన్న స్టైల్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా స్టైల్స్ ఉన్నాయి. మోడర్న్ టెక్ స్టైల్, మోషన్ గ్రాఫిక్ స్టైల్, లగ్జరీ కార్పొరేట్ స్టైల్, విఎఫ్ఎక్స్ స్టైల్, 3D యానిమేషన్ స్టైల్. ఇందులో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టైల్లో మీ లోగో యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ ఒక స్టైల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా, గోల్డ్ డస్ట్ ఫార్మేషన్. ఫస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ChatGPTలో జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్, సబ్మిట్. మనం ఏదైతే లోగో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నామో ఆ లోగో ఇమేజ్ యానిమేషన్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని వీడియో ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఒక వెబ్సైట్ అయితే కావాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google/fx/tools/flow. చూడండి, సైన్ ఇన్ విత్ గూగుల్. ఇక్కడ సింపుల్గా మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్. చూడండి, కార్నర్లో ప్రో అని వచ్చింది. నేను ప్రో అకౌంట్ యూజ్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను, అది ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ప్రో అకౌంట్లో ఏంటంటే మనకి మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే ఫ్రీగా వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ప్రో అకౌంట్ లేదనుకోండి, మీరు మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వగానే మీకు డిఫాల్ట్గా 50 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ 50 క్రెడిట్స్తో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న లోగో ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి అప్లోడ్ మీడియా. చూడండి, మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వచ్చేసరికి ఇది. ఈ లోగో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, లోగో అయితే అప్లోడ్ అయింది. యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ ChatGPT.com వెబ్సైట్లో మనం ఆల్రెడీ యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. ఈ ఫ్లో వెబ్సైట్లో జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇప్పుడు వచ్చేసరికి కార్నర్లో వీడియో ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నానో బనానా మోడల్స్ యూజ్ చేసుకొని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
నేనైతే వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ అన్నీ నేను చేంజ్ చేసుకొని వీడియో అయితే క్రియేట్ చేసుకుంటా. చూడండి కింద ఇంగ్రీడియంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పోర్ట్రేట్ మోడ్లో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ 9:16 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను వైట్ స్క్రీన్ మోడ్లో వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం 16:9 రేషియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మనం 4 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి 4 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి క్రెడిట్స్ అయితే చాలా అవుతున్నాయి. 48 క్రెడిట్స్ వరకు మనం లాస్ అవుతున్నాం. నేనైతే ఒక వీడియోని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి 12 క్రెడిట్స్ లాస్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతకు ముందు దాకా మనకి వియో 3 మోడల్ ఒకటే ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా ఒమిని ఫ్లాష్ మోడల్ అయితే రావడం జరిగింది. ఈ మోడల్తో వీడియోస్ అయితే బాగా వస్తున్నాయి కాబట్టి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ డ్యూరేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసరికి నాకు 8 సెకండ్స్తో వీడియో క్రియేట్ చేసుకోవాలనుకున్నా. ఒకవేళ 10 సెకండ్స్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 15 క్రెడిట్స్ వరకు లాస్ అవుతాం. నేనైతే 8 సెకండ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్. మనకి కొంచెం టైం అయితే తీసుకొని ఈ లోగో యానిమేషన్ వీడియో అయితే క్రియేట్ అయిపోద్ది. ఓకే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఫుల్ హెచ్డి. ఓకే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో లోగో యానిమేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి యూట్యూబ్ పర్సనల్ బ్రాండ్కి సంబంధించిన లోగో. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన నేమ్ లోగో అయితే ఇస్తున్నాను. అనిల్ రాజు విఎఫ్ఎక్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ ChatGPT.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే సబ్మిట్. చూడండి లోగో అయితే క్రియేట్ అవుతుంది. ఓకే లోగో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్. నెక్స్ట్ వచ్చేసరికి యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్టైల్ వచ్చేసరికి స్మోక్ డిజాల్వ్ అని ఉంది. ఇక్కడ మనం స్టైల్ మార్చుకోవాలనుకోండి. నేను ఆల్రెడీ స్టైల్కి సంబంధించిన ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని ఒక ఫైల్లో పెట్టాను కదా. ఇందులో ఒక స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ స్మోక్ డిజాల్వ్ ఇక్కడ ఉంది. ఫైర్ తీసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని కాపీ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ సబ్మిట్. మనకి లోగోకి తగ్గట్టుగా యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయిపోద్ది. ఓకే ఇప్పుడు ఈ ఇమేజ్ని యానిమేషన్ ప్రాంప్ట్ని ఫ్లో వెబ్సైట్లోకి తీసుకెళ్ళి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్లో వెబ్సైట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ మీడియా. చూడండి లోగో సెలెక్ట్ చేసుకున్న ఓపెన్. ఓకే లోగో అప్లోడ్ అయింది. యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ వచ్చేసరికి ChatGPT.com వెబ్సైట్ ఓపెన్ చేసుకొని యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ ఫ్లో వెబ్సైట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ వీడియో సెట్టింగ్స్ సేమ్ ఉంచేసి సబ్మిట్. ఓకే వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. చూడండి ఇక్కడ ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా విఎఫ్ఎక్స్ స్టైల్లో స్మోక్ అండ్ ఫైర్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని మన లోగోని అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ప్రాంప్ట్ యూజ్ చేసుకొని ఒక బిజినెస్ లోగో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం మళ్ళీ నోట్ ప్యాడ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి థర్డ్ వన్ వచ్చేసరికి బిజినెస్ బ్రాండ్కి సంబంధించిన లోగో ప్రాంప్ట్. ఇందులో ఫస్ట్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. నేను నేమ్ వచ్చేసరికి ఏఆర్ కంపెనీ అని ఇస్తున్నా. ఓకే ఫస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ ChatGPT.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ సబ్మిట్. చూడండి మనకి 2 లోగో ఇమేజెస్ అయితే క్రియేట్ అయినాయి. ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి యానిమేషన్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి ప్రాంప్ట్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్ వచ్చేసరికి ఇంక్ స్ప్లాష్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ వెబ్సైట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్ సబ్మిట్. ఓకే యానిమేషన్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లో వెబ్సైట్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ అప్లోడ్ మీడియా మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే అప్లోడ్ అయింది. యాడ్ టు ప్రాంప్ట్.
ఇప్పుడు యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసుకుందాం. chatgpt.com వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ కాపీ, ఫ్లో వెబ్సైట్లో రైట్ క్లిక్ చేసి పేస్ట్, వీడియో సెట్టింగ్ సేమ్ ఉంచేసి సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.